అంటే ప్రభుత్వాలు ప్రకటించేటివి ఏవైతే ఉన్నాయో కాంపెన్సేషన్ ఇలాంటివి ఏవైనా కానీ వాస్తవ న్యాయం అనేది ఇస్తుందంటారా? సార్ ఇప్పుడు గిట్టి గారు వాస్తవ న్యాయం ఇస్తుందా ప్రభుత్వాలు అన్నది కేవలం కాంపెన్సేషన్ ఇవ్వడం వరకు ఇచ్చి చేతులు దురిపించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా న్యాయం అన్నది ఒక మనిషి యొక్క ప్రాణం పోతే ప్రాణాన్ని తీసుకుని మరలా ప్రాణానికి ఇచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. కొంతవరకు కంటి తుడుపు చర్యగా ఇతరత్ర ఏదైనా ప్రభుత్వం యొక్క అంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏమైనా పథకాలు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఒక మనిషిని తీసుకొచ్చి దాన్ని ఎవరిని కూడా ఫిల్ఫిల్ చేయాలి. ఎంత నష్టపరిహారం ఇచ్చినా ఎంత కాంపెన్సేషన్ పే చేసినా వాళ్ళని పూర్తిగా రిఫిల్ చేసే అంటే వాళ్ళని ఫిల్ఫిల్ చేసే అవకాశం అయితే ప్రభుత్వాలు చేయలేరు కదా. దీని అంటే ప్రభుత్వాలకు కూడా కొన్ని విధానాలు పెరగాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటాం మనం మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఇంత సెక్యూరిటీ ఇంత సిబ్బంది అవసరం అనిపిస్తుంది, కానీ ఇప్పటికీ అనిపిస్తుంది ఆ సిబ్బంది కూడా ఇంకా తక్కువే. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విషయానికి వచ్చినట్లయితే గడిచిన ఒక 2 దశాబ్దాల నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో గవర్నమెంట్ బాడీ అని చెప్తుండే ఎయిర్ ఇండియా విషయంలో మాత్రం నేను తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా నేను చెప్తాను కూడా. ఒకటేంటంటే ఎయిర్ ఇండియాలో చాలా సందర్భాల్లో పైలట్ల యొక్క స్ట్రైకులు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. గడిచిన ఒక లాస్ట్ 5-6 ఇయర్స్లో ఈ యొక్క ఎయిర్ ఇండియా ఫ్లైట్ సంబంధించింది పైలట్స్ కూడా వాళ్ళు స్ట్రైక్ చేశారు. అంటే మాకు శాలరీస్ పెంచమని చెప్పి మాకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే గ్రాట్యుటీ పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు సరైన విధంగా ఇవ్వట్లేదని చెప్పి ఎయిర్ ఇండియా పైలట్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ఒకసారి రాజీనామా చేశారు. మేము ఫ్లైట్ జర్నీ చేయాలంటే మా రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేస్తే కానీ మేము మళ్ళీ పైలట్స్గా మేము వెళ్ళమని చెప్పి చాలా మంది వెళ్ళారు ఎయిర్ ఇండియా మీద. అంటే మిగిలినటువంటి ఈరోజు ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ఎయిర్ ఇండియా డెవలప్ కావట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేయాల్సిందేనని చెప్పి చాలా సందర్భాలు గడిచిన ఒక 10 years నుంచి చూసినట్లయితే చాలా యాజిటేషన్స్ నడుస్తూ ఉన్నాయి. బహుశా ఆ కోణం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎవరైనా అంటే ఈ వ్యాపార గుత్త సామ్రాజ్యపత్యం మూకుమ్మడిగా మేము ఆధిపత్యం తీసుకొని రావాలి. సో ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అంటే నేను 2 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి ఫస్ట్ కుట్రకోణం గురించి మాట్లాడాను, ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా జరిగాయి. రెండోది అంతర్గతంగా నేను చెప్తున్నాను మన ఇంటర్నల్ వ్యవస్థలో కూడా అంటే ఇంటర్నల్ మన పౌర విమానయాన శాఖ మంత్రి అత్యంత కొంత బాధాకర విషయం ఏంటంటే మన పౌర విమానయాన శాఖ మంత్రి కూడా మన తెలుగువారే. అతను కూడా రామ్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీకాకుళం జిల్లా ఎంపీ గారు ప్రెసిడెంట్ ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి అయిన అంటే ఒక తెలుగువాడిగా ఉండడం మనందరం ఒక బాధాకరమే. అంటే ఒక విమానయాన శాఖ మంత్రిగా ఉండి ఇటువంటి దుర్ఘటన జరగడం కొంత బాధాకరమైన విషయమే. అయితే ఇక్కడ అంతర్గత కారణాలు కూడా లేకపోలేదు. నాకున్నటువంటి నా అంచనా ప్రకారం ఏంటంటే పౌర విమానయాన శాఖలో ముఖ్యంగా ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేసేయండి అని చెప్పి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఒక రకమైన యాజిటేషన్ వస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులు భారతదేశంలో కొంతమంది బడా వ్యాపారవేత్తలు కొంతమంది ఈ యొక్క సంస్థని పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసేయండి, ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ సంస్థకు అమ్మేసేయండి అంటే లేదు ప్రైవేటైజేషన్ కాకుండా పూర్తిగా గవర్నమెంట్ యొక్క అదుపార్జనలో ఉండాలని చెప్పి మరికొంతమంది ఎయిర్ ఇండియాని వ్యతిరేకించారు. అంటే రకరకాలుగా అంటే 2 రకాల గ్రూపులుగా విడిపోయారు ఎయిర్ ఇండియాలో. ఎయిర్ ఇండియా మొన్నటి వరకు ఉండేది, కానీ ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి 32-35% ఆల్రెడీ ప్రైవేటైజేషన్ జరిగిపోయింది. అంటే పైలట్స్ యొక్క నియామకాలు కానీ ఒకప్పుడు ఎయిర్ ఇండియాలో పైలట్స్ అంటే పూర్తిగా ప్రభుత్వమే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఫీల్ అయ్యేవారు. కానీ రీసెంట్గా ప్రైవేటైజేషన్ జరిగింది ఎయిర్ ఇండియాలో. ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేసుకుని ఎండర్స్ చేసుకుంటున్నారు పైలట్స్ని కూడా బయట నుంచి వాళ్ళు కొంత పేమెంట్ తీసుకొని అక్కడ తీసుకొని రావడం కూడా జరుగుతుంది. డైరెక్ట్గా పైలట్స్ కూడా ఫుల్ టైం అంటే ఫుల్ ఫిల్డ్ ఉన్న టీం కాదు, వేరే సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అక్కడ వచ్చేట్టు ఈరోజు ఈ సంఘటన జరిగిన ఎవరైతే పార్టిసిపేట్ చేసినట్టు పైలట్స్ వీళ్ళు నిజంగా పైలట్స్ అయినా శిక్షణ పూర్తిగా పొందారా లేదా, వాళ్ళకి టెక్నికల్ పారామీటర్ ఒకప్పుడు ఎలా ఉంటుందంటే కిట్ గారు ఒక ప్రభుత్వ సంస్థ అన్నా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా యాక్టివిటీ అంటే ఒక నిబ్బరం ఉంటుంది. ఇప్పుడు ఎల్కేజీ సీట్లో కుర్రాన్ని జాయిన్ చేయాలంటే మనం ప్రైవేట్ స్కూల్ చూస్తాం, కానీ గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని ఎల్కేజీలోనో క్లాస్ 1లోనో క్లాస్ 2లో చేయాలంటే మాత్రం భయపడతాం. కానీ అదే ఐఐటీ విషయంలో చదవాలంటే మాత్రం తప్పనిసరిగా ఐఐటీ ఖరగ్పూర్ లేకపోతే ఐఐటీ కలకత్తా ఐఐటీ చెన్నైలో రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వసనీయత ఆ సమర్థత అలా ఉంటుంది. కానీ ఎయిర్ ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఎయిర్ ఇండియాలో కంపల్సరీ ఏంటంటే ఒకప్పుడు ప్రభుత్వం యొక్క యంత్రాంగం ఉండేది, అంటే ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క అజమాయిషి పెరిగిందో కాస్త ప్రతి వాడికి టేక్ ఇట్ ఈజీ పాలసీ ప్రతి వాళ్ళు కూడా అంటే ముఖ్యంగా మన రాజకీయవేత్తలు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా దాన్ని డిజైన్గా తీసుకున్నారు. ఎయిర్ ఇండియాని పూర్తిగా కలుషితం చేసేసారు. నేను ఒకటే మాట స్ట్రేట్గా చెప్తాను, ఎయిర్ ఇండియాని ఈ రకంగా భ్రష్టు పట్టించినటువంటి కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు. నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడను, కానీ కొంతమంది కావాలని ఎయిర్ ఇండియాని పూర్తిగా డైల్యూట్ చేసేసారు, నిర్వీర్యం చేసేసారు ఎయిర్ ఇండియాని. ఈరోజు ఎయిర్ ఇండియాలో ఇటువంటి సంఘటన జరిగిందంటే రేపు రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎవరు ఎక్కకూడదు. బోయింగ్ అంటే ఇట్స్ నాట్ చిన్న ఫ్లైట్ అండి, మోర్ దాన్ 250-300 మెంబర్స్ ఒకే ఫ్లైట్లో కూర్చుంటారు. కొన్ని సందర్భాలు ఇది యాక్చువల్గా బోయింగ్ 787 ఫ్లైట్ ఇది. కొన్ని సందర్భాల్లో బోయింగ్లో ఒకేసారి 500 మెంబర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎయిర్ ఇండియాలో ఇటువంటిది కానీ జరిగితే
తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా అనేది పూర్తిగా జీరో స్టేజ్కి వచ్చేస్తుంది. ఎయిర్ ఇండియాను పూర్తిగా వేరే ప్రైవేటేషన్ చేయాలనుకుంటున్నారా? బహుశా ఈ సంఘటన వెనకాల అటువంటి ఏమైనా కార్యకలాపాలు, అటువంటి ఏమైనా యత్నాలు ఉండే అవకాశం కూడా ఉంటుందా? అంటే ఆ రకంగా కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగిన సమయంలో ఏదో ఆ పైలట్కి కమ్యూనికేషన్ అర్థం కాలేదనో, ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ మూవ్మెంట్ అవుతున్నప్పుడే పూర్తి అన్ని టెక్నికల్ పారామీటర్స్లో ఏ వింగ్కి ఆ వింగ్కి అన్ని చూసుకుని బయలుదేరుతారు. మామూలుగా చిన్న డొమెస్టిక్ ఫ్లైట్కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న సందర్భంలో ఇటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ వెళ్ళేటప్పుడు కనీస జాగ్రత్తలు లేకుండా వెళ్తారా? అంటే అక్కడ మనకు డౌట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా ఒకటి నేను చెప్పడం అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ టర్కీ లాంటి దేశాలతో ఏదైనా కుట్రకోణం ఉండే అవకాశం ఒక పాయింట్గా మాట్లాడుకుంటే, రెండవ పాయింట్ మన భారతదేశంలో ఎయిర్ ఇండియాని పూర్తిగా ప్రైవేటేషన్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో దీనిలో ఇంత అంతర్గతంగా మన మధ్య ఉన్నటువంటి కొంతమంది బడా వ్యాపారవేత్తలు, కొంతమంది ఈ దేశంలో ఈ ఎయిర్ ఇండియాని పూర్తిగా కొనేద్దాం, ఎయిర్ ఇండియాని పూర్తిగా కబ్జా చేద్దాం, ఎయిర్ ఇండియాని పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసి తమ గుప్పెట్లో పెట్టుకుందాం అని కొంతమంది చేస్తున్నట్టు కుహానా ప్రయత్నాలు జరిగిందా? ఒకవేళ ఆ ప్రయత్నాలు అంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఎయిర్ ఇండియా అంటే భయపడే అవకాశం వస్తుంది. చాలా ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా అందులో ఎక్కడ ఇటువంటి కనీసం వచ్చిన ఇన్సిడెంట్ కూడా బయటకు రాదు. కానీ ఎయిర్ ఇండియాలో తుమ్మితే ఎక్కడో ఆకాశం బల్లున పగిలిపోయిన వార్తలు మనం గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. బహుశా ఖచ్చితంగా అది కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి జరగకూడదు, జరిగింది. న్యాయస్థానాలు, మన కోర్టులు, మన ట్రిబ్యునల్స్, మనకున్నటువంటి పూర్తి యంత్రాంగం అంతా పనిచేస్తుంది. కానీ వారికి ఏదైతే ఈ ప్రయాణికుడు ఏదో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ బంధువులు, వాళ్ళకున్న స్నేహితులు, వాళ్ళకి తీరని లోటు. కొన్ని కుటుంబాలు తండ్రిని కోల్పోయిన కుటుంబాలు కొన్ని ఉంటాయి, తల్లిని కోల్పోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి, అన్నదమ్ముని కోల్పోయిన కుటుంబాలు. వాళ్ళకు ఒక్కసారి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళ ముందు ఒక శూన్యం ఆవహించేసింది కిట్టు గారు. అంటే ఇలా ఎయిర్ ఇండియా అనేది ప్రైవేటీకరణ కోసం ఏమైనా కుట్ర చేశారా అంటే కూడా అలా ఆ కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే కొంతమంది బడా వ్యాపార వ్యక్తులు కానీ కొంతమంది ఎవరైతే దాన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, న్యాయపరంగా ఎలా ఉంటాయి, వాళ్ళపైన చర్యలు ఎలా ఉంటాయి? మనది భారతదేశం అండి. మన దేశం సౌదీయో, అబుదాబియో, యుఏఈయో ఇతరతన ముస్లిం కంట్రీస్ కాదు. టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఉండదు. చేతికి చెయ్యి, కాలుకి కాలు ఉన్నటువంటి న్యాయ సిద్ధాంతం మనది కాదు. ఎవరైనా ఒక నిర్దోషి మాత్రం జైల్లో గడపకూడదు. సో అందుకని మనకి ఇన్ని సంవత్సరాల పాటు మనకు కోర్టులో డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి, ట్రయల్స్ అవుతుంటాయి, దాని మీద నుంచి మళ్ళీ కోర్టులో దాని గురించి ఆర్గ్యుమెంట్స్ రకరకాల సంవత్సరాల తరబడి పడుతుంది. ఈ సంఘటన ఈరోజు ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి అందరం వెళ్ళిపోయాం. ఈరోజు ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ బాధిత కుటుంబాలకి ఏ రకమైన ఓదార్పు ఇవ్వగలుగుతాం మనం. మన సోదరులు అక్కడ ఉన్నారు, మనకి రిలేషన్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరో బడా వ్యాపారవేత్త ఉన్నారు, ఆయన పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకుని ఉండొచ్చు. రాత్రి ఇప్పుడు ఈ యొక్క సంఘటనలో ఎంతమంది బిజినెస్ మెన్స్ కోల్పోయారో తెలియదు, ఎంతమంది ఉద్యోగులు కోల్పోయారో తెలియదు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ముందు వాళ్ళకి ఏ రకంగా మనం ఇవ్వగలం ఆలోచించాలి తప్పించి కోర్టుల పరంగా న్యాయం వస్తుందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓవర్ నైట్ ఏది జరిగిపోదు, సంవత్సరాల తరబడి ఉంటుంది. ఈ వేడి బహుశా తగ్గే అవకాశం ఉంటుంది, కుట్రకోణం బయటపడే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. కానీ కుట్రకోణం మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశం మాత్రం లేకపోలేదు కిట్టు గారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఎయిర్ ఇండియానే కాదు, ఎలాంటి ఎయిర్లైన్స్ అన్నా కూడా కొంచెం మౌనంగా పాటిస్తూ ఉంటాయి. అంటే ఏదో అయిపోయింది మనం సైలెంట్గా ఉండాలన్నట్టు ఉండుంటాయి. సో అలాంటి ఉన్న సందర్భాల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు తెలుసుకోవాలి. అంటే ఎలాంటి హక్కులు ఉంటాయి సార్ బాధితులకి? బాధితులకు హక్కులు, ఒక ఫ్లైట్ జర్నీ చేస్తునేటప్పుడు మన యొక్క పూర్తి రక్షణ, మన భద్రత, దీనికి పూర్తిగా ఏ యంత్రాంగం అయితే ఏ ఫ్లైట్లో అయితే జర్నీ చేస్తున్నామో ఆ సంస్థ పూర్తిగా బాధ్యత వహించాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి సంబంధించి మరికొన్ని కఠినమైనటువంటి నియమాలు రావాల్సిన అవసరం కూడా ఉంది. చాలా కఠినమైన నియమాలు రావాలి. ఏదో మీరు జరిగిపోతే మీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తున్నాం అన్నటువంటి అది కాకుండా ముఖ్యంగా అటువంటి జరగవదు, మా యొక్క ఫ్లైట్ జర్నీ చేస్తే మీకు ఇటువంటి సంఘటనలు జరగవని చెప్పి 100% ఒక 24 క్యారెట్స్ గోల్డ్ లాగా మా ఫ్లైట్లో జర్నీ చేస్తే మీకు ఇటువంటి ప్రమాదం జరగదు అనేది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అటువంటి భరోసా రావాలని కోరుకుందాం మనం. అంటే సంవత్సరాలు జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పి దానికి శల్య పరీక్ష చేసే బదులు ఇటువంటిది మా యొక్క సంస్థలో చేస్తే ఇటువంటి జరగదు. కానీ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి కిట్టు గారు, మీకు ఎక్కడ ఇప్పటివరకు ఏ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇలాంటి డ్యామేజ్ జరిగినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. చాలా ఫ్లైట్ కంపెనీస్ ఉన్నాయి, ఏ ఫ్లైట్ కంపెనీస్లో కూడా ఒక ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇటువంటి జరిగినటువంటి సంఘటనలు మనకి ఎక్కడ కనిపించదు. కేవలం ఎయిర్ ఇండియా ఎందుకు జరుగుతోంది? ఎయిర్ ఇండియాలో చిన్న చిన్న విషయాలు కూడా ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎయిర్ ఇండియాని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కొంతమంది కుహానా బిజినెస్ మ్యాన్స్, మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉన్నారో తమ కబంధ హస్తాలు గుప్పెట్లా పట్టుకుందామని చూస్తున్నారు. బహుశా వాళ్ళు చేసే కుట్రకోణం అయి ఉండొచ్చు. ఇది వెలుగులోకి వచ్చే అవకాశం చాలా తక్కువ.
ఎందుకంటే ఇలా గట్టిగా మాట్లాడితే అది అవునో కాదో తెలియదు మనకి. న్యాయస్థానంలో కోర్టులు విచారణ పేరుతో సంవత్సరాల తరబడి పొడిగిస్తారు తప్పించి సరైన బాధితులకు న్యాయం జరుగుతుందా జరగదా అంటే అది మాత్రం పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కిట్టు గారు. అంటే ఈ విమాన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంతమంది బీమాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ బీమా తీసుకోవడం అనేది ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది? ఒకవేళ తీసుకున్నారనుకోండి, నిజంగానే ఆ బాధితులకు ఆ బీమా డబ్బులు అనేవి అందుతున్నాయంటారా? 1,00,000 క్వశ్చన్లు వస్తాయండి. 1,00,000 క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి మ్యాసేజ్ సంఘటన జరిగింది కాబట్టి ఓకే వాళ్ళకైనా కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ వెళ్తూ హార్ట్ అటాక్స్ వస్తాయి. కొంతమందికి పెద్దవాళ్ళకి వయసు రీత్యా వయోభారం రీత్యా కొంతమంది డెలివరీస్ అవుతారు. ఇక్కడ బీమా తీసుకోవడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ డ్యూటీ, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది కిట్టు గారు, భారతదేశంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక మ్యాండేటరీ చేయాలి. మిగిలిన దేశాల్లో ఎలా అయితే ఇప్పుడు అమెరికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం అంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు, ప్రతి వ్యక్తి ఎట్లా అయితే ఒక పాన్ కార్డు ఎట్లా అయితే తీసుకుంటాడో ప్రతి వ్యక్తికి కూడా ఒక మినిమం బ్యాలెన్స్ తోటి, ఒక మినిమం తోటి ప్రభుత్వాలే ఒక ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలి. రైతులకు కావచ్చు, లేకపోతే కామన్ సిటిజన్ కూడా ఒక ఇన్సూరెన్స్ కార్డుని ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం బీమా ఎంతవరకు యూజ్ అవుతుంది? ఖచ్చితంగా బీమా అయితే యూజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎవరి స్థాయికి తగ్గట్టుగా, ఎవరి టర్మ్ పాలసీ కావచ్చు, ఎవరికి ఉన్నటువంటి ఫిక్స్డ్ దీని ప్రకారం ఒక పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఎంతమందికి ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకుంటారో లేదు చెప్పండి. ఇప్పుడు ఇన్సూరెన్స్, కాంపెన్సేషను, నష్టపరిహారాలు, ఈ రకమైన బీమా అమౌంట్ మనకు వచ్చింది రికవరీ, ఇవన్నీ కొంత టైం పడుతుంది. బట్ ఓవర్ నైట్ ఇటువంటి సంఘటన జరగడం అనేది ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరం. ముఖ్యంగా సాంకేతిక సమస్యలు, ఏం టెక్నాలజీ ఏంటి, మన అద్భుతమైన టెక్నాలజీ సాధించేసాం. మన అమెరికా అంతరిక్షాల్లోకి వెళ్ళిపోతున్నాం, మనం ఎక్కడో మంగళయాన్ యాత్రలు చేసేసాం, అంతకుమించి మనం సూర్యయాన్ చేస్తున్నాం, సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని యొక్క శక్తిని కనుక్కుంటున్నాం. అంటే మీరు ఇక్కడ నుంచి ఫ్లైట్ని పంపించలేనటువంటి అత్యంత దారుణం. ప్రభుత్వాలు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎక్కడో ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఓసారి కాశీ నుంచి వెళ్తున్న ఫ్లైట్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే వెంటనే తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. అంటే నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఒక మహోన్నత వ్యక్తి శాస్త్రి గారు అర్థం చేశారు. కానీ ఈరోజు పదవుల్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఈరోజు ఇన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏ ఒక్కరైనా, ఏ మంత్రి అయినా బాధ్యత వహిస్తారా? తమ పదవులు ముఖ్యం, తమ రాజకీయ లబ్ధి ముఖ్యం, తమకున్నటువంటి అవసరాలు ముఖ్యంగా తప్పించి దీనికి ఏ ఒక్కరండి నా బాధ్యతగా జరిగింది, ఇది మంత్రిగా నేను ఉన్నాను, నాకు జరగకూడని సంఘటన జరిగింది, నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పి చెప్పడానికి 100 మంది వస్తారు. చివరికి సమస్య వస్తే మాత్రం 100 మంది తప్పించుకుంటారు. ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నా కేటగిరీలోకి రాదు, ఇది నా సెక్షన్లోకి రాదు అని చెప్పి తప్పించుకుంటారు. తప్పించి దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఎవరు కూడా, అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా మనకు కనిపించట్లే. అత్యంత దురదృష్టకరం. మనకి పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఉన్నారు ఈరోజు, మనకి రామ్మోహన్ నాయుడు గారు. కానీ ఈరోజు అత్యంత దురదృష్టకరం, చాలా ఆయన యంగ్ చాప్ ఈరోజు మనకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి మన మినిస్టర్ గారు ఆయన మరి స్టేట్మెంట్స్ ఏమి ఇస్తున్నారో మనం చూడాలి. కొద్ది గంటల్లో ఆయన స్టేట్మెంట్స్ ఏం రిలీజ్ చేస్తారు, అసలు ఏం మాట్లాడతారు, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందో కూడా తొందరలోనే మాట్లాడే అవకాశం కూడా మనకు ఉంటుంది కిట్టు గారు. అంటే ఇలాంటి ఘటనలు ఏవైతే జరిగినప్పుడు సోషల్ మీడియా కానీ, మీడియాలో కానీ రకరకాలుగా కొన్ని అపోహల వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి అపోహ వార్తలు ఏవైతే ఉంటాయి బాధితుల కేసుల్లో వాటి మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? బహుశా ఉండకపోవచ్చండి కిట్టు గారు. నేను అనుకుంటాను ఇక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఉంది. ఇక ప్రతి వాడి చేతిలో మొబైల్ ఉంటుంది, ప్రతి వాడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చక్కర్లు కొడతారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభుత్వ యంత్రాంగ దర్యాప్తు సంస్థలు మాత్రం వరల్డ్ వైడ్ ఏదైతే ఉందో అద్భుతమైన దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల పనితీరు మాత్రం అద్భుతం. ఒక విషయంలో మనం మెచ్చుకోవాల్సిందే మన ప్రభుత్వ యంత్రాంగాలకి. పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నానండి, ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారా, లేకపోతే బీజేపీ అధికారంలో ఉన్నారా, ఇతరత్ర కూటమి ప్రభుత్వాల అధికారులను పక్కన పెడితే దర్యాప్తు సంస్థలు చేస్తున్న బృందాలు మాత్రం అద్భుతమైన పనితనాన్ని కనిపిస్తున్నారు. ఒకవేళ మన రాజకీయ నేతలు కాస్త కొంత ట్రై చేద్దామన్నప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో మాత్రం అద్భుతమైన పనితనాన్ని చేస్తున్నారు. ఈ విషయంలో కూడా అద్భుతమైన దర్యాప్తులు ఉంటాయి. కానీ గాలి వార్తల్ని, పుకారు వార్తలు మాత్రం నమ్మొద్దని మాత్రం మనం చెప్పుకోవచ్చు కిట్టి గారు. అంటే ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో డీజీసీఏ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ ఇలాంటి భద్రతా విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయంటారా, లేకపోతే? అద్భుతంగా పనిచేస్తున్నాయండి. మనకు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇప్పుడు మీకు చెప్పినట్టుగా మన భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏ వింగ్కి ఆ వింగ్ అండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పెద్దలు ఎవరున్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యవస్థల్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న మేధావులకు మాత్రం
మనం ఒక్కసారి సెల్యూట్ చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ మనకి ఆపరేషన్ సింధూర్లోని విషయం కావచ్చు, ఎన్ఐఏ వాళ్ళు తీసుకున్న యాక్షన్సే కావచ్చు, ఎంత అద్భుతంగా పసిగడుతున్నారంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. నేను అనుకుంటాను ఈ కుట్రకోణంలో కూడా మనం చూస్తున్న విజువల్స్లో చూస్తుంటే ఆ కనిపిస్తున్న విజువల్స్ చూస్తే అత్యంత బాధాకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిలో కూడా కుట్రకోణం ఉండే అవకాశం ఉంటుంది. మన దర్యాప్తు సంస్థలు కొద్ది గంటల్లోనే, ఒకవేళ ఉగ్రవాద సంస్థలు వెలుపల తీసుకురాకపోతే మన దర్యాప్తు సంస్థలే కొద్ది గంటల్లోనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది కిట్టి గారు.